మా చిన్నతనంలో పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ తాత నానమ్మ లేకపోతే నాన్న అమ్మ కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమే మారిపోయింది. కథలు చెప్పేవాళ్ళు లేకపోయేది. పిల్లలకి ఆ కథల ద్వారా లోక జ్ఞానం, తర్వాత ఎన్నో ప్రాపంచిక విషయాలు చెప్పేవాళ్ళు. పంచతంత్రం అని, తర్వాత గలివర్ ట్రావెల్స్ అని, అవి కాకుండా కొన్ని సొంత కథలు వాళ్ళ అనుభవ సారం అంతా నింపి కథలు చెప్పేవాళ్ళు. తాత నానమ్మ, అమ్మమ్మ, అలా నాన్న అమ్మ. ఇప్పుడు ఆ పద్ధతి అయిపోయింది. పిల్లలకి లోక జ్ఞానం తెలియట్లే. చదువుతున్నారు, పుస్తకాలు ముందేసుకుని చదువుతున్నారు. బుకిష్ నాలెడ్జ్ బాగుంది కానీ ప్రాపంచిక విషయాలు లోక జ్ఞానం లేకపోతూ ఉంది. మీరు చూడండి, ఇదివరకు ఉన్న పిల్లల్లో ఉన్న స్మార్ట్నెస్ ఇప్పుడున్న పిల్లలు సెల్ ఫోను తర్వాత వీటి మీద ఎక్కువ. ఇదివరకు పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకునేవాళ్ళు సెలవులు అంటే. ఇప్పుడు మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళండి, పిల్లలు పార్కులో కూర్చొని సెల్ ఫోన్ ముందేసుకుని అలా చూస్తూ ఉంటారు. దాన్ని ఇంకా అది గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ వీడియోస్ అని ఆడుకునే పిల్లలు అసలు లేనే లేదు. మరీ చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు కానీ ఒక వయసు 13-14 ఏళ్ళ పిల్లలు మీరు గ్రౌండ్లో పరిగెత్తడం చూశారు? లేదు. అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడైనా నలుగురు పిల్లలు కూర్చుంటే ఇదివరకు కబడ్డీ ఆడదామా, ఖోఖో ఆడదామా, సైకిల్ రేస్ పెట్టుకుందామా, ఇట్లా ఈత కొడదామా, ఇలాంటి ఆలోచనలు ఉండేవి. సరదాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుండేది. దాంతో పిల్లలు బాగా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇది గేమ్స్ అనే మాట మర్చిపోండి. అంతా సెల్ మీదే నడుస్తుంది. ప్రపంచం అంతా సెల్ ఫోనే. దానివల్ల కళ్ళు ఎఫెక్ట్ అవ్వటమే కాకుండా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మానసికంగా. అవేవో గేమ్స్ అవి అర్థం కావు. పిల్లల వయసుకి మించినటువంటి గేమ్స్, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అయినా ఎంతవరకు అదుపులో పెడతారు తల్లిదండ్రులు? స్వీయ నియంత్రణ ఉండాలి పిల్లలకి. ఇప్పుడు నలుగురు చేరారు అనుకోండి, ఇదే పని, ఏదో గేము. అంతేగాని కాసేపు ఏదో సైకిల్ మీద అలా దూరాలకు వెళ్ళొద్దాం ఏంటి, ఏదన్నా క్రికెట్ ఆడదాం, ఇది ఎవరున్నారు పిల్లలు ఇప్పుడు ఆడేవాళ్ళు? ఎవరో తక్కువ. ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ ఆడుతున్నారు కానీ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడేవాళ్ళు చాలా తక్కువ. అలా ఆడకపోతే పిల్లలకి శారీరక వ్యాయామం ఉండదు కదా. పిల్లలు బలంగా తయారవలేరు.